ఫటాఫట్ ఫన్. ఒక ఆయన చాలా బాధలో ఉండి తాగుతూ రాత్రి బార్లో గడిపేశాడు. 12 అయిపోయింది. ఇంటికి ఫోన్ చేశాడంట. ఫోన్ రింగ్ అయింది. అవతల ఫోన్ తీయగానే, అల్లా ఎవరు మాట్లాడేది? నేనండి బాబు, పని మనుషులు మాట్లాడుతున్నాను. నేను మీ అయ్యగారిని మాట్లాడుతున్నాను. అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు నిద్రపోతున్నారండి. నిద్రపోతుందా? ఓ పని చేయి, చడి చప్పుడు లేకుండా తిన్న వంటగదిలోకి వెళ్ళిపో. ఎందుకని? వెళ్ళే చెప్తాను. వెళ్ళానండి అయ్యా. వంటింట్లోకి వచ్చాను. ఏం చేయమంటారు? అక్కడ కత్తి ఉందా? ఉందండి. కొత్త కత్తి ఉన్నదండి అయ్యా. ఆ కత్తి తీసుకుని అమ్మగారి గదిలోకి వెళ్ళు. అమ్మగారి గదిలోకి వెళ్ళిందంట. ఏం చేస్తుంది అది? నిద్రపోతున్నారండి అయ్యగారు. అమ్మగారు నిద్రపోతుందా? కసక్కని పొడిచే. అయ్యగారు, నేను చెప్పినట్టు చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. పొడు. అలాగేనండి అయ్యగారు. కసక్ పొడిచాను. కసక్ పొడిచండి. కసక్. మళ్ళీ ఇప్పుడు 10 సార్లు పొడిచావా? పొడిచేసానండి అయ్యగారు. చచ్చిందా? చచ్చిపోయిందండి. మూట్లో కట్టేసి ఇంటి వెనకాతలున్న చెరువులో పడే. అయ్యగారు, ఇంటి వెనకాతల చెరువు ఎక్కడ ఉందండి? కొండ కదా. కొండ. సారీ, రాంగ్ నెంబర్. సాధారణంగా మనకి హైదరాబాద్లో కొత్త షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి. అయితే అలానే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. ఈ షాపింగ్ మాల్లో నార్మల్గా కింద ముందే బోర్డు పెట్టి ఉంటారు. ఏమనంటే ఇచ్చట పెళ్లి కొడుకులు దొరకబడి ఉంటారు. దాని కింద కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆడవాళ్ళకి ఎంట్రీ ఉంది. ఒక ఫ్లోర్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ పెళ్లి కొడుకులు నచ్చకపోతే ఇంకో ఫ్లోర్కి వెళ్ళొచ్చు. అక్కడ నచ్చకపోతే ఇంకో ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఒకసారి వెళ్ళిన ఫ్లోర్కి మళ్ళీ రివర్స్ రాకూడదు. ఒకసారి నచ్చింది ఒకటేసారి చూసుకోవాలి. అయితే మీ కర్మ అని రాసింది. సరే, అందరూ అమ్మాయిలు అలా వెళ్ళారు. దానిలో మన అనసూయ కూడా టెస్టరీ కోసం వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో ఆ బోర్డు అంతా చదివింది. భలే ఉంది, పెళ్లి కొడుకుని ఎత్తుకోవచ్చు అని ఒక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టేట్మెంట్ పెట్టింది. ఇచ్చట పెళ్లి కొడుకులు ఉద్యోగాలు ఉన్నవారు దొరకబడి మరియు అందంగా ఉంటారు. ఉద్యోగాలు ఉన్నవారు దొరకబడి మరియు అందంగా ఉన్నారు. మనకు వర్కౌట్ అవుతుంది. పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్. ఇచ్చట పెళ్లి కొడుకులు ఉద్యోగాలు ఉన్నవారు అందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు అని. పిల్లల్ని బాగా అబ్బాయి ఏదో వర్కౌట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఇచ్చట ఉద్యోగాలు ఉన్నవారు అందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, పని పాట వచ్చిన వాళ్ళు అని. సరే, సూపర్ అబ్బాయి, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా అందగా ఏమైనా దొరికితే బాగుండే, అదృష్టం కొట్టేద్దామని మళ్ళీ 4th ఫ్లోర్కి వెళ్ళిందండి. 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేట్మెంట్ వచ్చింది. మీతో కలిపి ఇక్కడికి వచ్చిన వారు 1,33,478 మంది. ఆడవాళ్ళని మెప్పించడం మహా కష్టం అని. భగవంతుడు మనకి అన్ని అవయవాలు కరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ రివర్స్ లో ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు తలకాయ ఉంది, హ్యాపీగా ఉంది. ఈ తలకాయని ఇక్కడ ఇస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 2 చేతులు ఇలా ఉన్నాయి, ఈ 2 చేతులు ఇటు ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది. అన్నం తీసుకుంటున్నాం, చూస్తున్నాం, వాసన తీసుకుంటున్నాం, తినేస్తున్నాం. అన్ని పక్కనే ఉన్నాయి. ఒక సెకండ్ 2 సెకండ్లో జరిగిపోతున్నాయి. అదే ముక్కు వెనకాల ఉంటే చాలు. ఇంకంతకంటే ఎక్కువ అవయవాల గురించి చెప్పకు, సబ్జెక్ట్ చెప్పు. కొంచెం ముందుకెళ్తే ఏం చెప్తావు? టెన్షన్గా ఉందన్నమాట. ఏం లేదు సార్, అదే ముక్కు వెనకాల ఉంటే, ఇదే కళ్ళు పక్కన ఉంటే, అన్నం తీసుకొని కళ్ళతో చూపించి వాసన తీసుకొని ఇక్కడ పెట్టు. అన్నం అలా తినాల్సింది. అంటే జోక్ చెప్పే ముందు దాని గురించి మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందులో కెమెరామెన్ డైరెక్షన్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ డైరెక్షన్ చేస్తున్నాడు, హీరో డైరెక్షన్ చేస్తున్నాడు, హీరోయిన్స్ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. అది మీ గురించి కాదండి, హీరోయిన్ గురించి. అయితే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ అయినా డైరెక్షన్ చేస్తే ఎలా, హీరో కథ ఎలా చెప్తాడు? బాబు ఓపెన్ చేయంగానే ఒక పెద్ద పందిరండి, దాని మీద ఇంత పెద్ద ఇస్తరాకు, దాని మీద ముద్దపప్పు పడిందండి. ముద్దపప్పు సైజుల్లో జీడి తింటూ హీరోయిన్ ఇంట్రడక్షన్. అప్పుడు నెయ్యి తీసుకొని పప్పులు వేసుకుంటున్న హీరో చూశాడు, పక్కనే జంతుకు తింటున్న కమెడీని వాళ్ళిద్దరిని చూసి థింక్ చేసి ఇట్లా ప్రొడక్షన్ అతను చెప్పి. ఇప్పుడు కాస్ట్యూమర్ కథ చెప్తే ఎలా ఉంటుంది? బాబు ఓపెన్ చేయగానే పెద్ద సాకల్ రేవు బాబు, ఆ సాకల్ రేవు మీద లంగా పట్టుకుని టపా 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 అని ఒక కమెడీని చూస్తున్నాడు బాబు. దాని సజెషన్ లో హీరో తన బొట్టలు కొట్టుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నాడు బాబు. డ్రాయర్ పిండుకుంటున్న హీరో అలా చూశాడు బాబు. అక్కడే మిషన్ కుట్టుకుంటున్న ఒక క్యారెక్టర్ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చూస్తుంది బాబు. ఇలా ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ ఒక్కొక్కరు చెప్తారండి కదా. ఇదే నష్టం.
మన అనసూయ వాళ్ళ హస్బెండ్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని మార్కెట్ లో కొత్తగా వచ్చిన నీ ఇంట్లో నా ఫోన్ అనే సెల్ ఫోన్ సిమ్ కొనుక్కుంది. అలా ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చి ఫోన్లో వేసి కిచెన్ లోకి పోయి హాయ్ డార్లింగ్ అనేది, ఏ నువ్వు తర్వాత ఫోన్ చేస్తే కానీ ముందు మా ఆవిడ కిచెన్ లో నువ్వు ఫోన్ పెట్టి. నేను భూపాల్పల్లి అనే ఒక ఊరికి వెళ్ళాను సార్. అక్కడ ఒక పెద్ద డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. నన్ను గెస్ట్ గా పిలిచారనమాట. నా రెమ్యునరేషన్ వచ్చేసి 15,000. నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఒక 5 years బ్యాక్ ఇంకా చిన్నగా ముద్దుగా ఉండేవాడిని. ఒక ఇండికా కార్ పెట్టారండి వాళ్ళు. డోర్ కొట్టా, చూశాడు. తూయే డ్రైవర్, ఆ మే డ్రైవర్ సాబ్ కిదరే, మేయే సాబ్ తూ సాబే. నా లైఫ్ ఇటువంటి కూడా డ్రైవ్ చేయాలనే ఫీలింగ్ ఇచ్చాడు సార్. చూసారు అలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేంజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా? నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయాలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పే ఉంది. బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు, కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నమస్కారం సార్, ఇది నా ఆటో. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150? నేను ఎప్పుడు ఎక్కాను? మీరు ఎక్కలేదు, కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 50 ఎక్కువ పెట్టేసావా బాబు? నేను నూకరాజు గాడిని కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోడిని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. నువ్వు కూడా కృష్ణ భగవాన్ గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీంలో తన్మయ్య ఉంటది కదా. కృష్ణ భగవాన్ గారు రూమ్కి వెళ్ళి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా చాలా బాగుందండి.